హలో అండి. ఈరోజు వీడియోలో అయితే కమ్మగా నోరూరిపోయే పుదీనా టమాటా పచ్చడిని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చేసి చూపిస్తాను. ఇది వేడివేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. అచ్చం మనం రోట్లో రుబ్బుకున్న పచ్చడిలానే టేస్ట్ అనేది ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక 10 నుండి 12 పచ్చిమిర్చిని వేసుకున్నాక దానిలో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నప్పుడు దానిలో 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండును వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 కేజీ వరకు టమాటాలను తీసుకోవాలి. టమాటాలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని టమాటాలను కొద్దిగా మగ్గించుకోవాలి. ఇలా లిడ్డును పెట్టి కొద్దిగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టమాటాలోకి పెద్ద కప్ అంతా పుదీనాను వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ కట్ట తీసుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఈ పుదీనా త్వరగానే మగ్గిపోతుంది. టమాటా పుదీనా అంతా కూడా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారేలోగా మనం ఇంతకుముందు మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిర్చిని కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దానిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని దాన్ని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మనం రోట్లో పచ్చడి ఎలా అయితే ఉంటుందో అలాగే మనం ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల అదే టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ పోపు కోసం గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అదేవిధంగా 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై అవుతున్నప్పుడు దానిలో కొద్దిగా పసుపు, అదేవిధంగా చిటికడంతా ఇంగువ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పుదీనాను కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇలా చేసుకొని వేడివేడి అన్నంలోకి కనుక వేసుకుంటే కమ్మకమ్మగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.